దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇప్పుడే ముగిసినటువంటి ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్ ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్‌లో దుమ్ము దులిపేసిందని చెప్పాలి టీమిండియా. ఆస్ట్రేలియాని దుబాయ్ నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి రిటర్న్ టికెట్లు బుక్ చేసి మరి పంపించేసిందని చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే సెమీఫైనల్ లాంటి అతి పెద్ద మ్యాచ్‌లో ఇండియా మాత్రం రివెంజ్ తీర్చుకోవడానికైతే చూసింది. ఖచ్చితంగా అనుకున్న విధంగానే రివెంజ్ తీర్చుకుందనే చెప్పాలి. ఆల్రెడీ ట్రావిస్ హెడ్‌ని ప్లాన్ ప్రకారం అయితే కట్టడి చేయడమే కాకుండా తొందరగానే ఔట్ చేసేసారు. 39 పరుగులు మాత్రమే చేయనిచ్చినటువంటి ట్రావిస్ హెడ్‌ని అయితే ఒక్క దెబ్బకి ఔట్ చేశారు. క్యాచ్ ద్వారా మనోడు ఔట్ అయిపోయాడు. అయితే తరువాత వచ్చినటువంటి బ్యాట్స్‌మెన్స్ స్టీవ్ స్మిత్ మాత్రం కొంచెం బాగా స్టాండర్డ్‌గా ఆడుతూ రావడం జరిగిందనమాట. అతనే 73 పరుగులతోటి కొంచెం బాగా స్టాండర్డ్‌గా నిలబడ్డాడు. ఓవరాల్‌గా బౌలర్స్ కూడా సమిష్టి కృషితో మాత్రం వీళ్ళందరి దగ్గర దగ్గర 260 పరుగులకైతే ఆల్ ఔట్ చేయడం జరిగింది. ఇక తర్వాత అంటే దగ్గర దగ్గర ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మాత్రం ఎంత తక్కువ అంటే 270 అయితే కొంచెం బాగా కష్టమైద్ది అన్నటువంటి టాక్ ఒకటుంది. కానీ 260కైతే ఈ ఆహ్, టీమ్‌నైతే పరిమితం చేయటం జరిగింది. అందువలన ఆహ్, నెక్స్ట్ ఇండియా బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియా అయితే ఫస్ట్‌లో 2 వికెట్లు కోల్పోయినప్పటికీ అటు శుభ్మన్ గిల్ గాని, ఇటు రోహిత్ శర్మ గాని ఈ 2 వికెట్లు కోల్పోయినప్పటికీ నెక్స్ట్ వచ్చినటువంటి కోహ్లీ అయితే అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. దీంతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా 45 పరుగుల అద్భుతమైనటువంటి భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడని చెప్పాలి. తర్వాత ఆ 2 వికెట్లు పడ్డప్పటికీ తర్వాత వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా గాని, తర్వాత కేఎల్ రాహుల్ గాని, తర్వాత అక్షర్ పటేల్ గాని వీళ్ళు అద్దిరిపోయే బ్యాటింగ్‌తో మాత్రం అదరగొట్టేసారని చెప్పాలి. అంటే ఒక బ్యాట్స్‌మెన్ పోతే మరో బ్యాట్స్‌మెన్ అయితే పిచ్‌లోకి వస్తున్నాడని చెప్పాలి. వారిని పార్ట్నర్‌షిప్‌లు అయితే బిల్డ్ అవుతూ వస్తున్నాయన్నమాట. అంటే వీళ్ళని ఏ విధంగా ఔట్ చేయాలి అనేదైతే ఆస్ట్రేలియన్ బౌలర్లకైతే ఒక రకంగా అర్థం కానటువంటి పరిస్థితి. ఆడెన్ జంపా 2, 3 వికెట్లు తీసుకున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఓపెనింగ్ ఫాస్ట్ బౌలర్ కూడా కొంచెం బాగానే ప్రభావం చూపించే విధంగా ఏసాడు. కానీ అయినప్పటికీ కూడా టోటల్‌గా వాళ్ళు ఓటమి పాలవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇది ఈ ఈ రివెంజ్ మాత్రం ఖచ్చితంగా కొంత పగ చల్లారినట్టే తెలుస్తుందని చెప్పాలి టీమ్ ఇండియాకి. ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో ముఖ్యంగా అడ్డుపడ్డటువంటి ట్రావిస్ హెడ్‌ని పథకం ప్రకారం పంపించేశారు. మాక్స్‌వెల్‌ని కూడా వెంటనే ఆహ్, ఔట్ చేసేసారు కాబట్టి ఇక పెద్దగా ఈ మ్యాచ్‌ను ఆడే ప్రభావవంతమైన ఆటగాళ్ళు పెద్దగా ఎవరు లేరని చెప్పాలి. ఎలాగో చిన్నగా స్టీవ్ స్మిత్ ఆడుతున్నాడు కాబట్టి అతన్ని ఆడనిచ్చారు. సో, ఒక విధంగా చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో అటు బౌలర్స్ గానీ, ఇటు బ్యాట్స్‌మెన్స్ గానీ అద్దరిపోయే పెర్ఫార్మెన్స్ చేయటంతో ఈ మ్యాచ్‌ను ఇండియా అయితే అవలీలగా గెలిచిందని చెప్పాలి. అంటే ఒక అతి పెద్ద సెమీఫైనల్ అయింది గూడా ఈ మ్యాచ్‌లో గెలవడం అయితే అసాధారణమైన విషయం అనే చెప్పాలి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఫైనల్‌లో ఇండియా మీద ఆడుతుంది అనేది ఒక టాక్ నడిచింది. ఎందుకంటే ఆల్రెడీ లీగ్ దశలో మాత్రం న్యూజిలాండ్ మీద ఓడిపోయినట్లయితే ఖచ్చితంగా అదే జరిగేది. కానీ ఆహ్, ఫ నంబర్ 1 ఏ ఆహ్, ఫస్ట్ ఏ టేబుల్‌లోనే నంబర్ 1 ప్లేస్‌లో నిలవడంతోటి ఈ విధమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ ఈ మ్యాచ్‌లో గెలవడం అనేది మాత్రం ఒక సెన్సేషనల్ విక్టరీగానే చెప్పాల్సి ఉంటుందనమాట. ఇక నెక్స్ట్ రేపు జరగబోయే మరో సెమీఫైనల్ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య అయితే జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో ఇండియా ఆదివారం రోజైతే ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఫైనల్‌కి అర్హత సాధించినటువంటి ఇండియా మాత్రం నెక్స్ట్ మ్యాచ్ లో అయితే గెలవడానికి ఏ విధంగా ప్లాన్స్ చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనైతే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అది కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే ఫైనల్ కూడా ఉండబోతుందనమాట. సో, కాబట్టి ఇది పిచ్ పరంగా కొంచెం భారత్‌కైతే అనుకూలంగా ఉందనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఈ మ్యాచ్ మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది ఇండియా అనే చెప్పాలి. ఆస్ట్రేలియా లాంటి అతి పెద్ద టీమ్‌ని ఫైనల్‌కి రానీయకుండా ముందుగానే తొక్కేసినటువంటి ఇండియాకైతే ఖచ్చితంగా శుభాకాంక్షలు చెప్పి తీరాల్సి ఉంటుందనమాట. ఇటువంటి అద్భుతమైన మ్యాచ్‌లు చూసే అవకాశం ఖచ్చితంగా ప్రతి సగటు క్రికెట్ అభిమానికైతే ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక హై వోల్టేజ్ మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలవటం అనేది ఇండియా యొక్క ఆత్మ విశ్వాసాన్నయితే తిరుగులేనటువంటి విధంగా ఫైనల్‌కి తీసుకెళ్ళడానికి అద్భుతంగా పనిచేసిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి క్రిటికల్ మ్యాచెస్‌లో మాత్రం ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో ఆడింది ఇండియా అని చెప్పాలి. ఇది మాత్రం ఒక పెద్ద ఎసెట్ అనే చెప్పక తప్పదు. నెక్స్ట్ ఫైనల్
మ్యాచ్ యొక్క అప్డేట్స్ అయితే ముందు ముందు వస్తూ ఉంటాయి. ఇక రేపు జరగబోయే ఈ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ కూడా కొంచెం బాగా ఒక ఉత్కంఠత రేపే మ్యాచ్‌గా ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది మరి.